హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? యూనివర్సల్ కింగ్ స్టూడియో ద్వారా మరొక వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి సంవత్సరాలను లెక్కించాలనే ఆలోచన మొదటిసారిగా 525వ సంవత్సరంలో క్రైస్తవ విశ్వాసి అయిన డయోనిసియస్ ఎక్సిగస్ అనే ఆయన ప్రతిపాదించారు. జూలియన్ మరియు గ్రెగోరియన్ క్యాలెండర్ల ప్రకారం ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రామాణీకరించబడింది. ఈ వ్యవస్థ యూరోప్ అంతటా మరియు తర్వాతి శతాబ్దాల్లో క్రైస్తవ్యం ప్రపంచం అంతటా వ్యాపించినప్పుడు ఏడి అంటే అన్నడోమిని అని లాటిన్ భాషలో అంటారు. దానికి అర్థం ప్రభు సంవత్సరంలో అని అర్థం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు ముందు అని అర్థం. ఏడి మొదటి సంవత్సరంలో మొదలైన నేటి వరకు కొనసాగుతుంది. బీసీ అనేది క్రీస్తు జననానికి ముందు సంవత్సరం మొదటి బీసీతో ప్రారంభమవుతుంది మరియు 10,000 బీసీ వరకు వెనుకకు లెక్కించబడుతుంది. ఏడి మరియు బీసీ చారిత్రాత్మక సంఘటనలను డేటింగ్ చేయడానికి అత్యంత సాధారణ మార్గంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఈ ఏడి బీసీ గుర్తించబడింది మరియు ఆమోదించబడింది. ఏడి మరియు బీసీ ఉదాహరణలు మనం చూసినట్లయితే ఏడి యొక్క ఉదాహరణ చూస్తే క్రీస్తు శకం 17వ శతాబ్దంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం పూర్తయింది. విలియం షేక్స్పియర్ క్రీస్తు శకం 1564లో జన్మించాడు. 1775 ఏడీలో అమెరికన్ రెవల్యూషనరీ వార్ ప్రారంభమైంది. మొదటి ఐఫోన్ 207 ఏడీలో విడుదలైంది. కోవిడ్-19 మహమ్మారి 2019 ఏడీలో ప్రారంభమైంది. బీసీ యొక్క ఉదాహరణ కూడా మనం చూద్దాం. పురాతన ఈజిప్షియన్లు 2500 బీసీలో పిరమిడ్లను నిర్మించారు. జూలియస్ సీజర్ 44 బీసీలో హత్య చేయబడ్డాడు. రోమన్ రిపబ్లిక్ 509 బీసీలో స్థాపించబడింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ప్రారంభమైంది. మొదటి ఒలింపిక్ క్రీడలు 776 బీసీలో జరిగాయి. చారిత్రక గ్రంథాలను చదివేటప్పుడు లేదా పురావస్తు శాస్త్ర కథనాలను పరిశీలించినప్పుడు తేదీలకు ఏడి మరియు బీసీలను జోడించడం సర్వసాధారణం. ఈ సాధారణ పదాలు యేసుక్రీస్తు జననానికి ముందు మరియు తర్వాత సమయాన్ని విభజిస్తున్నాయి. ఏడి ఎప్పుడు కనబడింది మనం చూసినట్లయితే ప్రారంభ మధ్య యుగంలో ఐరోపాలో గణితాన్ని అధ్యయనం చేయడానికి అత్యంత ముఖ్యమైన గణన మరియు ప్రధాన పేరణలో ఒకటి ఈస్టర్. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానం జరుపుకునే సెలవు. ఏడి 325లో నైసియా పౌర్ణమి తర్వాత ఆదివారం నాడు ఈస్టర్ వస్తుందని నిర్ణయించబడింది. కంప్యూటర్స్ లాటిన్ లో కంప్యూటరైజేషన్ అనేది ఈ అత్యంత ముఖ్యమైన తేదీని గణించే ప్రక్రియ. మరి ఈస్టర్ టేబుల్స్ అని పిలువబడే పత్రాల్లో గణనలను నిర్దేశించబడ్డాయి. బీసీ ఎప్పుడు కనుగొనబడింది మనం చూసినట్లయితే 731లో నార్థంబ్రియాకు చెందిన వెనరబుల్ బెడ్ తన ఎక్స్లేసియాక్టికల్ హిస్టరీ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రచురించినప్పుడు డియోనియస్ 2 శతాబ్దాల తర్వాత బీసీని చేర్చడం జరిగింది. ఈ ఏడీ వ్యవస్థను ఎక్కువ మంది వ్యక్తుల దృష్టికి తీసుకొచ్చింది మరియు ఏడీ మొదటి ముందు సంవత్సరాలకు చేర్చడానికి దాన్ని విస్తరించింది. క్రీస్తుకు ముందు లేదా క్రీస్తు తర్వాత సంఘటనలు జరిగిన సంవత్సరాల సంఖ్యను సూచించడానికి పూర్వ సంవత్సరాలను వెనకకు లెక్కించడానికి ఈ ఏడీ బీసీ లెక్కించబడింది. ఏడీ మరియు బీసీ ఎప్పుడు సాధారణంగా స్వీకరించబడ్డాయి. రోమన్ చక్రవర్తి చార్లే మాగ్నే ఐరోపా అంతటా ప్రభుత్వ చర్యలను డేటింగ్ చేసే విధానాన్ని అవలంబించిన తర్వాత 9వ శతాబ్దంలో బీసీ మరియు ఏడీ వ్యవస్థను మరింత ప్రజాదరణ పొందేలా చేశారు. 15వ శతాబ్దం నాటికి పశ్చిమ ఐరోపా అంతా బీసీ ఏడీ విధానాన్ని అవలంబించింది. గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క 16వ శతాబ్దపు పరిచయంలో సిస్టమ్ యొక్క చేరిక అంతర్లీనంగా ఉంది మరియు 1988లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO 8601ని విడుదల చేసినప్పుడు ఇది అంతర్జాతీయ ప్రమాణంగా మారింది. ఇది తేదీలు మరియు సమయాలను సూచించడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన మార్గాన్ని వివరిస్తుంది. అయితే కొంతమంది బీసీ ఏడీలకు బదులుగా BCE మరియు CE అనే సంక్లిప్త పదాలను ఉపయోగిస్తున్నారు. BC అంటే సాధారణ యుగానికి ముందు మరియు CE అంటే సాధారణ యుగం. వారు బీసీ మరియు ఏడీలు వంటి అదే కాలాన్ని సూచిస్తున్నారు. ఏదైతే బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ ఏదైతే ఉందో చాలా మంది వ్యక్తులు BCE మరియు CE మరింత లౌకిక మరియు సమాన్ని చెప్పే మార్గాలుగా భావించాలని సూచిస్తున్నారు. అయితే వాళ్ళు వేరే ఏదైనా కొత్తగా కాలాన్ని కనుగొన్నారా అంటే కాదు. ఈ ఏడీ బీసీల నుండే లెక్కిస్తూ ఈ BCE CE గా పెట్టాలని వారి ఆలోచన. మరియు వరుసగా బీసీ మరియు ఏడీలకు ప్రత్యామ్నాయాన్ని చూపించాలని ఈ ప్రపంచమంతా BCE CE కాలాన్ని లెక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఈ BC ఏడీని చెరిపివేయలేని విధంగా తీసివేయలేని విధంగా క్రీస్తు ఒక్కడే కాలానికి మధ్యవర్తిగా ఈ BC ఏడీ ద్వారా మనకు కనిపిస్తున్నాడు. ఎన్నో విధాలుగా ఈ BC ఏడీని రూపుమాపాలని ఎంతో మంది క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఎరుగుని వారు క్రైస్తవం యొక్క ఔన్నత్యాన్ని ఎరుగుని వారు కాలాన్ని సూచించడానికి యేసుక్రీస్తు ఉండడం ఏంటనే ఆలోచనలు కొనసాగించినప్పటికీ కూడా వారి వలన కాలేదు. ఎందుకంటే చరిత్రని ఎవరు కూడా రూపుమాపలేరు. చరిత్ర ఏదైతే చెప్పిందో అదే ఈనాడు మనం రాసుకుంటున్నాం. ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది కాలమానం. ఆ కాలమాన్ని బట్టే మనకి మన ముందుటి సంవత్సరాల్లో ముందుటి యుగంలో ఏం జరిగిందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ BC ఏడీ అనేది అందరికి అన్ని విధాలుగా ప్రపంచమంతా ఆమోద యోగ్యమైనది. ఎందుకంటే క్రీస్తు ఈ ప్రపంచానికి చక్రవర్తి, కాలానికి మధ్యవర్తి. అలాంటి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించక నేడు ఎంతో మంది ఈ BCE పెట్టాలని ప్రయత్నించా అది వారి వలన కాదని బైబిల్ బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట
మాట వ్రాయబడింది. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచించిన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అంటే ఈ 2000 సంవత్సరాలకి అనగా యేసుక్రీస్తు గారు పుట్టిన తర్వాత నుండి కూడా కొత్త నిబంధన అనేది ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన శిలువలో ప్రాణాన్ని అర్పించిన ఆ కార్యాన్ని బట్టిన ఆయన జీవిత కాలాన్ని బట్టి కొత్త నిబంధన అనేది ఏర్పడింది. పాత నిబంధన అంటే ఆయన క్రీస్తు యొక్క జనానికి ముందు ఉన్న కాలాన్ని పాత నిబంధన కాలం, దాన్నే క్రీస్తు పూర్వం అంటున్నాం. క్రీస్తు శకం అంటే ఆయన ఎప్పుడైతే ఆయన ఈ భూమి మీదకు ఉద్భవించాడో అప్పటి నుంచి కాలాన్ని లెక్కించారు. ఆ కాలానికే మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. దాని ద్వారా మనం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా మనం భావిస్తున్నాం. దీన్ని ఏ ఒక్కరు చెరపలేనిది, చెరిపివేయలేనిది, కాలానికి చక్రవర్తి, కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 2000 సంవత్సరాలుగా ఈ కాలానికి లెక్కించగలడానికి ఒకే ఒక్కడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ వీడియోలో మనం చూసినట్లయితే కాలానికి చక్రవర్తి, కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈనాడు ఎన్నో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, క్రైస్తవం అంటే పడని వారు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసినప్పటికీ కూడా వారి వలన కాలాన్ని చెరిపివేయాలని లేదా కాలాన్ని రూపమోపాలని, చరిత్రను కొట్టివేయాలని ఆలోచన వారి వలన కాదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడో ఖచ్చితంగా చెప్పింది కాలములు, సమయములు దేవుడి ఆధీనంలో ఉన్నాయని అపోస్తుల కార్యంలో చెప్పబడింది. ఆ విధంగా ఈ కాలంలో ఏదైనా సరే, ఎప్పుడు ఏం జరగాలన్నా సరే దేవుని చేతిలో ఉంది గనక ఈ వీడియో ఇస్తున్న అందరూ కూడా కాలం ఇప్పుడున్న జరుగుతున్న ప్రస్తుతం ఉన్న శకం అంటే క్రీస్తు శకం అని భావించి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్.